శ్రీ లక్ష్మీ కుబేర వ్రత కథ ప్రారంభం. అందరూ కూడా చేతిలోకి అక్షింతలు పువ్వు చేత్తో పట్టుకుని కథను శ్రద్ధగా వినండి. మొదటి అధ్యాయం. వింధ్యా పర్వత ప్రాంతాన మహావృక్ష లతాదులతో విరాజిల్లుచున్న నైమిసారణ్య మునునొక మహారణ్యము కలదు. అందు తపో సంపన్నులు మహాదాది మునులు పురాణ పండితులు లోకోద్ధారకులు నిత్యం సన్నిహిత రూపులై సంచరించుచుండెడివారు. ప్రతినిత్యం పురాణ శ్రవణములు నిర్వహించుచు రాబోవు కాలాగతి అతి భయంకరముగా ఉపద్రవములతో కూడుకొని ఉన్నట్లు జ్యోతిశ్శాస్త్రము వక్కాణించుచున్నది కదా, ఏమి చేయవలనో ఆలోచించుము అని మునులందరూ నిత్య యాగములు నిర్వహించుకుని ప్రస్తుత విషయ చర్చ కొరకు పురాణ ప్రసిద్ధుండగు సోత మహర్షిని విధి విధానముగా ఆహ్వానించిరి. ఆతిథ్య మర్యాదలిచ్చి సభావేదిక మీద అలంకరింపజేసి సోతల వారి ఈ విధముగా ప్రశ్నించిరి. ఓ సోత మహర్షి, మానవ లోకమునందు జనులు ఉపద్రవములు పోగొట్టుకొనుటకు, భార్యాభర్తలు అన్యోన్య అనురాగములతో సౌభాగ్య సంతతిని పొందుటకు, దారిద్ర్యాది బాధల నివారణలకు, దైవానుగ్రహమును పొందుటకు ఏదైనా ఒక వ్రతమున్నచో సెలవివ్వండి అని కోరిరి. అంత సోతల వారు పురాణ వాజ్మయంతయు తన దివ్య దృష్టితో ఆలోచించి, ఓ తపోధనులారా, నేను చెప్పినది ప్రశాంతంగా చిత్తులై వినుడు. మీరు ధన్యజీవులయుండి పరులను తరింపజేయు ఒకానొక పవిత్రమైన కుబేర వ్రతమున్నది నేను చెప్పుచున్నాను వినండి. కలియుగాది యందు ఒకానొక వైశ్యకులజుడు పవిత్రుడై యజ్ఞ యాగాది విధులను కడుంగడు భక్తి శ్రద్ధలతో విధులాచరించుచుచుండెను. అతనికి కలిమిలేములు కావడి కుండల వలె నుండిడివి. ఏ రోజునకెంత ధనము కావలియునో అంత మాత్రమే ధనము అనుకోకుండా పొంది జీవమును చేయుచుండెను. అతని కోరిక మేర ధనము లభించక నానావిధ కష్టములను అనుభవించుచు పురాణ వాజ్మయ విధానమును చదువును ఆరంభించెను. కొన్ని దినములకు ధనప్రాప్తి రూపమగు కుబేర వ్రతము విధానమును ధనలక్ష్మి అనుగ్రహ విధానమును గాంచెను. తాను గించిన విధి విధాన సహితముగా వ్రతమును ఆచరించి ఇహపర సౌభాగ్య పుత్ర పౌత్రకాది రాజావంతుడై కడకు దైవత్వము లీనమైనట్లు ఉండెను. అతని కథను అతడు ఆచరించిన కుబేర వ్రత విధానమును ధనలక్ష్మి అనుగ్రహమును చెప్పుచున్నాను వినుము. కార్తీక మాసమునందు గాని, శ్రావణ మాసమునందు గాని, ఆశ్వీజ మాసమునందు గాని, మాఘమాసమునందు గాని, ప్రతి మాస పౌర్ణమి యందు గాని, ప్రతి గురువారము ఉదయమునందు గాని వ్రతము ఆరంభించవలేను. దంపతులు గాని ముత్తైదువులైన స్త్రీలతో వ్రతము ఆరంభించవలేను. ఈ వ్రతము 11 సార్లు చేసిన ఎడల తన మనోవాంఛ శీఘ్రముగా లభించును. ధనలక్ష్మి అనుగ్రహముతో కుబేర రూపమైన ధనప్రాప్తి కలుగుటకు సులభోపాయ మార్గమిదే. ఇంతటితో మొదటి అధ్యాయం పూర్తయింది. మొదటి అధ్యాయం పూర్తయిన వెంటనే నైవేద్యం సమర్పించి కర్పూర హారతి ఇవ్వవలెను. ఇక రెండవ అధ్యాయము. వ్రత నియమ దినమునకు పూర్వపు రోజున ఉదయం అభ్యంగ స్నానమాచరించి గృహమును నానావిధ రంగవల్లులతో అలంకరించి పూజా మందిరాన ఒక పీట నుంచి దానిపై పసుపు వస్త్రం ఒకటి పరిచి బియ్యము పోసి ధనలక్ష్మీదేవి సహిత కుబేర్న పటముపై దానిపై ఉంచి ఒక కలశమును పసుపు పూలతో అలంకరణ చేసి టెంకాయ మీద రవికను ఉంచి కలశమును స్థాపించి పూజించవలెను. వ్రతము ముగియు వరకు అఖండ దీపారాధన ఆవు నెయ్యిలో ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనము చెయ్యవలెను. చాప మీద మాత్రమే పడుకోవలెను. ఇయ్యది శుభసూచక వ్రతదీక్ష నిరుంగవలయను. వ్రత సామాగ్రి అంతయు సిద్ధపరుచుకొని తొలుత గణేశుని పూజించి తదుపరి నవగ్రహాలు దిక్పాలకులను వారి వారి మంత్రములతో అర్పించి ఒక కలశము మీద ధనలక్ష్మీదేవి అష్టోత్తర నామాలతో పూజించవలెను. కుబేర దేవునకు ప్రతిరూపముగా ఒక వెండి రూపాయి నుంచి లేదా కుబేర ప్రతిమలకు పంచామృత స్నానాదులను గావించి వ్రత విధానమునందు చెప్పబడిన అష్టోత్తర శతనామాలను చదువుచు వివిధ పుష్పములతో అక్షింతలతో పూజించి గారెలు, బూరెలు, వడపప్పు, వివిధ వంటకములతో నివేదన ఇచ్చి కుబేరుడు కరుణించి లక్ష్మీదేవి ఆనతితో ధనవంతునిగా చేయవలసిందిగా పురాణ వచనమైయున్నది. పూర్వము కాంచీపురమున దేవదత్తుడు, దేవదూరుడు అను 2 వైశ్యులు కలరు. వారిలో దేవదత్తుడు మంచి వ్యాపారవేత్త, సూక్ష్మమైన తెలివిగలవాడు, దాన ధర్మవంతుడు, బహు సంతానములతో దారిద్ర్యముతో బాధపడుతూ ఉండేవాడు. దేవదూరుడు భక్తి లేనివాడు, మొండి ధైర్యము కలవాడు, సంతానము భార్య అన్యోన్యత లేనివాడు, ధనము కలిగినను పిసినారితనముతో అత్యాశచే జీవనమును చేయుచుండెడివాడు. వారిద్దరి వ్యాపారము నిమిత్తము అనేక గ్రామాలు తిరుగుతూ
దేవవరమనడి గ్రామమునకు చేరిరి. అచ్చట వ్యాపారము సరిగా జరుగక తిరిగి అలిసిపోయి ఒక దేవాలయమున విడిది గావించిరి. ఆ దేవాలయం మహావిష్ణువు, లక్ష్మీదేవి, సూర్యాది నవగ్రహములాది, ఇంద్రాది అష్టదిక్పాలకులు మున్నగు దేవత పరివారమంతయు నిండి కలియుగ వైకుంఠధామముగా విరాజిల్లుచున్నట్లుండెను. అచ్చట ఓ దేవతర్చనలు సల్పి ఒక మండప ప్రాంగణమునందు ఇద్దరును భోజనాదులు చేసి నిద్రించిరి. మరునాడు వేకువన నిద్ర మేల్కొని కాలకృత్యాదులను నిర్వర్తించుకొనగా 100 సంవత్సరాలు నిండబోచున్న భార్య భర్తల వలెనున్న లక్ష్మీనారాయణుల వలె స్త్రీ పురుషులు వచ్చి, నాయనలారా, మీదేవూరు, ఎందు నిమిత్తం ఇచ్చటకు వచ్చిరి? రాత్రి ఇచ్చట నిద్రించిరి గదా, మీరు సంతృప్తి పొందినారా? మీకేమైనా విచిత్రములు గోచరించినవా అని అడిగాను. అంత యావర్తకులందరూ ఆ వృద్ధ దంపతులకు నమస్కరించి, మాది కాంచీనగరము, మేము దారిద్ర్యముచే కడుంగడు బాధలు నొందుచు వ్యాపారం కొరకు ఈ పల్లె వచ్చినాము. కొద్ది వ్యాపారము చేసినాము గాని ఫలము మాత్రం శూన్యం. అందుచే దైవ సన్నిధి యందు నిద్రించుట మేలని ఇచ్చట బస గావించినాము. ఇప్పుడు మరి ఒక గ్రామము తరలి వెళ్ళుచున్నామని నిరాశ గలవారిగా సమాధానమిచ్చిరి. ఇక 2వ అధ్యాయం కూడా సమాప్తమైనది. ఇప్పుడు మళ్ళీ నైవేద్యము పెట్టి హారతి ఇవ్వవలెను. ఇక 3వ అధ్యాయము. వేగిర పడవద్దు, ఇయ్యది మహాక్షేత్రము యందు ధనలక్ష్మీదేవి కరుణచే కుబేరుని వద్ద ధనము మీరు పొందాలంటే నేను చెప్పిన విధానము ఆచరించినచో శీఘ్రముగ ధనప్రాప్తి కలుగును అని విధానము కూడా చెప్పి అదృశ్యమైనారు. అంతటా వైశ్యులిద్దరూ ఆశ్చర్యమునొంది అచ్చటనే ఉండి వ్యాపారములు చేయుచు కొంతకాలము ఆ దేవాలయమునందు బస చేస్తూ వృద్ధ దంపతులు బోధించిన విధులతో చాత్పక ఇద్దరు వ్రతము చేయుచున్నారు. కాలము గడిచిపోవుచున్నది. ఇంటి దారి మార్గము అన్వేషించుచు ధనము పొందవలెనని ఆశతో వారి భార్యాపుత్ర గృహాదులకు చేరిరి. వారి వారి పూర్వజన్మ సుకృతముచే వారు ఆచరించిన శ్రీ ధనలక్ష్మి కుబేర వ్రతములచే ఒకనాటి అర్ధరాత్రి పరమ పావన నేత్రియగు ధనలక్ష్మి యొక్క ధనాధిపతియగు కుబేరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించగా వారిరువురు స్వప్నమున ధనలక్ష్మి కుబేరును దీవించి వెళ్ళిరి. ఆ దీవెన ఫలముగా మరునాడు ఉదయం మేల్కొనగా పై వృత్తాంతమును ఒకరినొకరు తర్కించుకొని వ్యాపారాదులు చేయుచు ఉండిరి. క్రమేపీ ధనవంతులుగా మారి కీర్తి గడించి ఉన్నారు. కొంతకాలము తర్వాత దేవదూరుడు ఐశ్వర్య మదముచే పిసినారితనముచే ఆ ధనాకర్షణ శ్రీ లక్ష్మీ సహిత కుబేర వ్రతమును మర్చినాడు. వ్రతము ఆచరింపకపోవట వలన జ్యేష్ఠాదేవి వచ్చి దేవదూరుని గృహములో తాండవించుట ప్రారంభించెను. ఈ కారణమున దేవదూరుడు శ్రీ లక్ష్మీ కుబేర దేవత వలన పొందగలిగిన ఐశ్వర్యము, వ్యాపారంలో నష్టమొచ్చి ధనము కోల్పోయి తొదకు భార్యాపుత్రులను అన్నపానాదులకు వస్తువు ఉంచవలసిన పరిస్థితి ఏర్పడెను. కానీ దేవదత్తుడు మాత్రం తన ఐశ్వర్యము అంతయు ధనలక్ష్మి కుబేర దేవతల అనుగ్రహ ప్రసాదముగా భావించి వ్రతము క్రమముగా తప్పగా ఆచరించడివాడు. కావున ఇతని గృహములో అష్టలక్ష్మి దేవతలు ఆశ్రయించి ఉండడివి. ఒకనాడు తన అహంకారమును చంపుకొని దేవదూరుడు దేవదత్తుని స్వగృహమును కేగి తనకు ఆర్థిక సహాయము చేయమని ప్రార్థించగా అంతట దేవదత్తుడు, నీవు ఆ వృద్ధ దంపతులు ఉపదేశించిన వ్రతము నియమముగా క్రమము తప్పి ఆచరించకపోవుట వలనే నీకు ఈ కష్టములు కలిగినవి జ్ఞప్తికి చేసి కొంత ధనము నొసంగింపెను. ఈ విషయము వెంటనే భార్యాపుత్రులకు దేవదూరుడు తెలుపగా వారు వెంటనే శ్రీ లక్ష్మీ కుబేర వ్రతములను ఆచరింపచేసి భక్తితో ఆ పూజలు చేసి తమ తప్పిదము క్షమించమని శ్రీ లక్ష్మీ సహిత కుబేర దేవునిని వేడుకొనెను. తర్వాత వారు ధనలక్ష్మి కటాక్షముచే కొన్ని దినములకి వ్యాపారంలో లాభము వచ్చి ధనవంతులైరి గాన ఆనాటి నుండి అన్ని ప్రాంతములందు ధనలక్ష్మి కుబేర వ్రతమును ఆచరించి కృతార్థులగుచున్నారు. ఈ వ్రతము 11 సార్లు ఆచరించినచో ధనధాన్య వృద్ధి కలుగును, 5 సార్లు ఆచరించినచో సంతాన వృద్ధి కలుగును, 3 సార్లు ఆచరించినచో వివాహమగును, 16 సార్లు ఆచరించినచో వ్యాపార అభివృద్ధి కలుగును, 27 సార్లు ఆచరించినచో శాశ్వత ధన సౌభాగ్యవంతుడగును, 9 సార్లు ఆచరించినచో దారిద్ర బాధ నుండి దూరుడై ధనవంతుడగును, 20 సార్లు ఆచరించినచో పదవి, ధనము, కీర్తి, సంతానము, దైవానుగ్రహము మున్నగు విశేష సౌఖ్యములు పొందగలరని స్కాంద పురాణమునందు పేర్కొనబడినది. ఏ మానవుడు భక్తితో తగిన శక్తితో దీక్షతో ధనలక్ష్మి కుబేర వ్రతము సమాప్తి చేయునో అతడు ఆయా దేవతల కరుణచే ఇహపర సౌఖ్య రూపమైన ధనధాన్యాది సంపత్తులను పొంది కీర్తివంతులై విరాజిల్లుదు.
ఇయది నగ్న సత్యము. ఇక 3వ అధ్యాయము సమాప్తం అయినది. ఇక స్వామివారికి నైవేద్యం సమర్పించి మంగళహారతి ఇవ్వవలను. మీ చేతిలో ఉన్న అక్షింతలు పువ్వు స్వామివారి దగ్గర వేసి నమస్కరించుకోండి.